చెయ్యని క్యారెక్టర్స్ చాలామందికి ఉండొచ్చు, చేసి మెప్పించని క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఆయనకి. ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళిపోవాలని చూసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా భారతీయుడి సినిమాలో ఆయన నటించిన విధానం గురించి వెరీ లెస్, చాలా తక్కువ చెప్పాలంటే. కోర్స్ ఆయనంత అద్భుతంగా ఆయన దగ్గర నుంచి నటన రాబట్టగలిగినటువంటి దర్శకుడు ఉంటాడు. దొంగ శంకర్. నిజంగా శంకరుడికి ఇంకో పేరేంటంటే నటరాజ్ అనే శంకరుడు అని పిలుస్తారు. నటనని ఎంతవరకు ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి వెరీ ఫ్యూ ఇండియన్ డైరెక్టర్స్లో నాకు తెలిసి శంకర్ గారు ఒకరు. అటువంటి వీళ్ళు ముఖ్యంగా మన సిద్ధార్థ్తో కలిసి నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. రకుల్ ప్రీత్తో చేశాను, ఎస్ఏ సూర్య గారి డైరెక్షన్లో చేశాను, ఈయన సంపత్ నంది గారి డైరెక్షన్లో చేశాను. వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేశానని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ కమల్ హాసన్ గారితో కూడా కలిసి యాక్ట్ చేశానని చెప్పడానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీ ఆల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆల్ ది కంటెంపరీస్ ఆఫ్ కమల్ హాసన్. ఆయన ఉన్నప్పుడు మనం ఉన్నాం, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడాం. ఆయన సినిమాలో మనం చూసామనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఆయన సినిమాలో మనం చేశాం అని ఇప్పుడు కాదు, కొన్ని డికేట్స్ పోయిన తర్వాత చెప్పుకుంటాం. సచీస్ ఆయన ఒక దాన్ని ఏమంటారు, మన ఇళ్లల్లో దాచిపెట్టుకునేటువంటి ఒక అపూర్వమైన వస్తువు లాంటి వాడు కమల్ హాసన్. సో ఆ ముక్క చెప్పడం కోసమే నేను ప్రత్యేకంగా పనిగట్టుకుని ఇక్కడికి రావటం రీజన్ అదే. నేను చిన్నప్పుడు కాలేజీలో చదివేటప్పుడు మిమిక్రీ చేస్తుండేవాడిని. నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు, రామారావు గారు ఎలా మాట్లాడతారు, అందరూ మాట్లాడేవాళ్ళు. అది నేను కమల్ హాసన్ వాయిస్ ట్రై చేసి సక్సెస్ అయ్యా. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా. ఎదురుగా ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి దగ్గర చేసి చూపించా, శృతి హాసన్ దగ్గర. అచ్చో అప్పలా మాట్లాడుతున్నారు సార్ అన్నారు. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ధైర్యంతో ఇప్పుడు ఈయన ముందు మాట్లాడుతున్నాను. అది ఒక మాట చెప్పేసి ఐ విల్ టేక్ లీవ్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను భారతీయ నృత్యంలో యాక్ట్ చేశాను. ఇండియా నెంబర్ 1 బాగా హిట్ చేశారు, మీరందరికీ తెలుసు. ఈ సినిమా అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్ ఇండియన్స్ అందరూ నన్నంతో ఆశీర్వదించారు, అభినందించారు. ఐఎమ్ సో హ్యాపీ టు. నాకు మాటలు ఎక్కువ రావటం లేదు, ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ. ఆల్వేస్ యువర్ కమల్ హాసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమల్ హాసన్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి. సారీ బ్రహ్మన్, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు ఈ మధ్య. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అవర్ హాస్య బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కమల్ హాసన్ గారిని అలా దింపేశారు. కమల్ హాసన్ గారి ఫంక్షన్లో ఉంటే ఏం మాట్లాడతారో చెప్పేశారు. ఇప్పుడు కమల్ హాసన్ గారి మాటలు మనం విననున్నాము. ఓకే, సో అలాగే ఈరోజు మనతో పాటు ఉన్న మన బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఒక వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నాన్నకి ప్రేమతో, సరైనోడు, కొండ పొలం అండ్ ఇప్పుడు భారతీయుడు 2 ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశారు అని చూడబోతూ ఉన్నాము. హార్టీ కంగ్రాట్స్.